హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శశాంత్ ఫ్రమ్ 39 హాస్పిటల్. ఈరోజు లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం, ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే TV9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో అండ్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. రైస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ విషయంలో మాట్లాడుకునే ముందు మెయిన్గా మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ముందుగా డిస్కస్ చేసుకుందాం. మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే అది ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ కపుల్లో ఇన్ఫర్టిలిటీ ఉంది అని కాదు, కానీ ఎందుకు ఇన్స్పైట్ ఆఫ్ నాట్ యూజింగ్ కాంట్రసెప్షన్ ప్రెగ్నెన్సీ ఎందుకు సక్సెస్ఫుల్గా రాలేకపోతే, అండ్ ఇన్ కేస్ వైఫ్ ఏజ్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు ఇఫ్ ది ఏజ్ ఈజ్ అబౌవ్ 35 years. సో అలాంటి కపుల్స్లో if they are above the age of 35, 6 months try chesini pregnancy రాలేకపోతే then it has to be evaluation needs to be done ఆ situations లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవ్వాలండి. అండ్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఒక 40 to 50 40-50% పర్సంటేజెస్ ఆఫ్ కాజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ఫీమేల్ ఫ్యాక్టర్, అంటే వైఫ్లో ఏదైనా కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్లో ఆర్ ఓవరీస్ ఆర్ గర్భాశయంలో. అండ్ మేల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీర్య కణాల పరీక్ష చేస్తే ఈ స్పర్మ్స్ అనేది చిన్న కణాలు ఉంటాయి. బేసికలీ ఈ స్పర్మ్ది కౌంట్ తక్కువ ఉండడం ఆలిగోస్పర్మియా అంటారు, ఆలిగోజోస్పర్మియా. అండ్ సెకండ్లీ స్పర్మ్ది కదలికలు ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి, మోటిలిటీ ప్రాబ్లమ్స్, సో అస్థెనోస్పర్మియా అంటారు. దెన్ థర్డ్ ఈజ్ మార్ఫాలజీ, అంటే స్పర్మ్స్ది షేప్ అండర్ మైక్రోస్కోప్ చూస్తే దే విల్ నాట్ బీ ఇన్ అ కరెక్ట్ షేప్, రౌండ్ ఆర్ టేల్ అబ్నార్మాలిటీస్, హెడ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. సో మార్ఫాలజికల్, సో దీనికి టెరాటోస్పర్మియా అంటారు. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇన్ ద మేల్. అండ్ దీనికి మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి సిస్టమాటిక్లీ. సో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీలో కామన్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ఇప్పుడు రైజింగ్ ట్రెండ్ అది మేల్ ఫ్యాక్టర్. అందుకే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫస్ట్ విజిట్ చేస్తున్నప్పుడు హిస్టరీ టేకింగ్, అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగితే వీ విల్ ఫైండ్ అవుట్ బేసిక్లీ ఎక్కడ కారణం ఉండొచ్చు. కామన్లీ వీఆర్ సీయింగ్ లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ ఎఫెక్ట్స్ ఆన్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ. బేసికలీ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అన్ని సబ్స్టెన్స్ అబ్యూస్, ఇంప్రాపర్ స్లీప్, ఇంప్రాపర్ డయట్, అండ్ చాలా తక్కువ ఎక్సర్సైజ్ బికాస్ ఆఫ్ బికాజ్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ ఎక్స్పోజర్ టు హీట్, వేడి టెంపరేచర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ వెరీ హాట్ వాటర్ బాత్. సో బేసికలీ బీజాలు ఉంటాయి స్క్రోటంలో. ఈ టెస్టిస్లో ఇట్ హ్యాస్ టు బీ అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ -2 దాన్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ 37 ఉంటుంది అండ్ స్క్రాటల్ టెంపరేచర్ 35 degrees. సో ఎనీ ఎక్స్పోజర్ టు హీట్ ఎక్స్టర్నల్లీ ఆర్ ఇంటర్నల్లీ అంటే కొన్ని నరాలు ఉంటాయి బీజాల దగ్గర, ఇది ఉబ్బిపోతే వీ కాల్ ఇట్ యాజ్ అ వారికోసీల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనికి కూడా ఎగ్జాక్ట్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్, బట్ ఒక గ్రేడింగ్ తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 4 హయ్యర్ గ్రేడ్స్ క్లినికల్ వారికోసీల్ అలా స్కాన్లో తెలిసిపోతుంది. అండ్ దిస్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేర్ ఈజ్ సమ్ ట్రీట్మెంట్ మోడాలిటీ, దీనికి కరెక్ట్ చేసుకోవచ్చు 80% ఆఫ్ ద టైమ్స్. ఒక 20%లో మేబీ సమ్ టైమ్స్ కొన్ని ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ జెనెటిక్, డిఎన్ఏలో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆర్ అబ్నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో వీ కెనాట్ రివర్స్, ఈవెన్ దో కొన్ని జెనెటిక్ కండిషన్స్లో వీ కెన్ అడ్వైజ్ ద కపుల్ ఫర్ ట్రీట్మెంట్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ ద్వారా. డాక్టర్ గారు, మేల్ ఇన్ఫర్టిలిటీలో సిమెన్ అనాలిసిస్ విషయానికి వస్తే అసలు సిమెన్ అనాలిసిస్ ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేయాల్సి వస్తుందంటారు? సో సిమెన్ అనాలిసిస్ అంటే వీర్యం కణాలది పరీక్ష. ఇది బేసిక్ వెరీ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అండి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వీ విల్ గెట్ రిగార్డింగ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. హస్బెండ్లో బీజాలది ఫంక్షన్ కరెక్ట్ ఉందా లేదా, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ టెస్టిస్ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్ కరెక్ట్లీ. అండ్ ఈ టెస్ట్ ఈజ్ అడ్వైజ్ టు ఆల్ ద కపుల్స్ హూ ఎవర్ ఇన్ఫర్టిలిటీ తోటి ప్రజెంట్ అవుతాయి. సో 2 to 7 days, అంటే 2
టు 2 నుండి 7 days వరకు సెక్షువల్ గ్యాప్ ఉండాలి, అబ్స్టినెన్స్ పీరియడ్. సో అప్పుడు ఒక ఐడియల్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంపార్టెంట్లీ ఇది ఒక మంచి ల్యాబొరేటరీలో చేస్తేనే దాని రిజల్ట్ యాక్యురేట్ ఉంటుంది. సో సెమెన్ టెస్ట్ ఈజ్ నాట్ లైక్ బ్లడ్ టెస్ట్ అండి. దిస్ ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మేల్ కౌంటర్ పార్ట్స్ వచ్చినప్పుడు దే ఆర్ వెరీ స్ట్రెస్డ్ అవుట్ బికాజ్ ఇది యాక్చువల్లీ టెస్ట్ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్. సో ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 12 million స్పర్మ్ కౌంట్ ఉంటే నెక్స్ట్ టైమ్ హీ మే హ్యావ్ సేమ్ పర్సన్ మే హ్యావ్ 10 million కౌంట్ జస్ట్ ఆఫ్టర్ 1 week. సో ఇట్ డజంట్ మీన్ దట్ కౌంట్స్ పడిపోతున్నాయి ఒక వారంలో. ఇట్ జస్ట్ మీన్స్ దట్ దేర్ ఇస్ అ ఫ్లక్చుయేషన్. అదే సెమెన్ శాంపుల్లో డిఫరెంట్ ఏరియాస్ నుంచి అనాలిసిస్ చేస్తే డిఫరెంట్ కౌంట్స్ వస్తాయి, డిఫరెంట్ motility, but ఈ fluctuations are very limited, just around 20%. So it's important that ఈ WHO parameters and analysis method follow అవ్వాలి. అది మంచి ల్యాబ్లో చేస్తే ఆ రిపోర్ట్కి నమ్మొచ్చు. దీంట్లో వీర్యంది వాల్యూమ్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, దట్ ఆటోమేటిక్లీ సిగ్నిఫైస్ దట్ కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, ప్రోస్టేట్, సెమినల్ వెసికల్స్, దే మే బీ హ్యావింగ్ ఇన్ఫెక్షన్. సో యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఆర్ కొన్ని పేషెంట్స్లో వీల్ అడ్వైస్ ఫర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో స్కాన్లో కూడా బీజాలది సైజ్ తెలిసిపోతుంది. ఏదైనా నరాలు ఉబ్బి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వారికోసీల్ ఆర్ హైడ్రోసీల్, ఆర్ కొన్ని పేషెంట్స్లో దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇన్ఫ్లమేషన్. ఇవన్నీ వీ విల్ గెట్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్. అండ్ లాస్ట్లో వీ హ్యావ్ బ్లడ్ టెస్ట్ అండి. సో రక్తంది టెస్ట్ పరీక్ష చేసుకుంటే హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అది తెలుసుకుంటాం. డాక్టర్ గారు, ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ ప్రాబ్లం వచ్చింది ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలంటే మేల్కి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు, ఫీమేల్కి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? రైట్. సో ఇప్పుడు నెలసరి 2వ రోజుకి, దట్ ఈస్ ద ఫస్ట్ డే దట్ ఫాలిక్యులర్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది అండాశయాల్లో ఇన్ ద లేడీ, ఇన్ ద ఉమెన్. సో ఈ ఓవరీస్లో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంట్రల్ ఫాలికల్స్. ఇది అల్ట్రాసౌండ్ స్కానింగ్, వజైనల్ స్కాన్ చేస్తారు డాక్టర్స్ ఇన్ ద ఫర్టిలిటీ క్లినిక్. సో ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ విల్ గివ్ అ ఎస్టిమేట్ దట్ ఆమె ఆ ఫీమేల్ది ఎగ్ రిజర్వ్ ఎలా ఉందని. ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది ఫర్ చెకింగ్ ద ఎగ్ రిజర్వ్, అది AMH అంటారు, యాంటీమొలేరియన్ హార్మోన్. సో 1.6 అండ్ అబవ్ ఈస్ గుడ్ అన్నట్టు. సో ఇవి టెస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ కొన్ని హార్మోన్స్. సో వీఆర్ లిస్నింగ్ టు మెనీ ఉమెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సఫర్ అవుతారు, కరెక్ట్గా టైంకి నెలసరి రాదు. సో నార్మల్లీ రెగ్యులర్ పీరియడ్స్ అంటే 3 వారాల నుండి ఎవ్రీ 5 weeks మధ్యలో, ఎనీ టైమ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 21 to 35 days, అది రెగ్యులర్ అనుకోవచ్చు. ఇన్ కేస్ మోర్ దెన్ దట్ ఆర్ లెస్ దెన్ దట్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్. సో అలాంటి కేసెస్లో పర్టికులర్లీ కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకుంటే వీ విల్ అండర్స్టాండ్ వై. ఎందుకంటే అంతా మెన్స్ట్రువల్ కంట్రోల్ హార్మోన్ టెస్ట్ది ఉంటుంది. అండ్ ఈవెన్ దే ఆర్ గవర్నింగ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో. సో FSH, LH, ఈస్ట్రాడియోల్, ప్రొజెస్ట్రాన్, ప్రోలాక్టిన్, థైరాయిడ్, డయాబెటీస్ స్క్రీనింగ్ చేసుకోవాలి. జనరలీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏదైనా కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే అది ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్, వీ విల్ అడ్వైస్ దట్ దిస్ నీడ్స్ టు బీ స్టాప్డ్ ఆర్ రెడ్యూస్డ్. సో సిస్టమాటిక్లీ. అండ్ మేల్ ఫ్యాక్టర్స్లో బేసిక్లీ జస్ట్ ఇనీషియలీ ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ విల్ గివ్ అస్ అ గుడ్ ఐడియా. ఇన్ కేస్ ఆ సెమెన్ రిపోర్ట్లో అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు అగైన్ మేల్ హార్మోన్ ఎవాల్యుయేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా చాలా పాయింట్స్ తెలుస్తాయి అండ్ దానికి ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే ట్యూబల్ బ్లాక్స్ గురించి వింటుంటాం. 2 ట్యూబుల్లో ఒక ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందంటారా? రైట్. సో ట్యూబ్ అంటే ఫెలోపియన్ ట్యూబ్. ఇది గర్భసంచి పక్కనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 ఫెలోపియన్ ట్యూబ్ ఉంటాయి. ఇవి చాలా స్పెషలైజ్ స్ట్రక్చర్స్. సో ఒక ఫంక్షన్ ఉంటుంది ట్యూబ్కి, ఇట్ ఈస్ టు పికప్ ది ఎగ్. అది అండాశయం నుంచి ఒక ఊసైట్ రిలీజ్ అయినప్పుడు అది ఫింబ్రియా ఆఫ్ ద ట్యూబ్, ఫింగర్స్ లాగా ఉంటాయి, అది ఎగ్ పట్టుకుంటుంది. సో ఆఫ్టర్ దట్ ఆ ట్యూబ్లో ఇట్ విల్ బీ వెయిటింగ్ ఫర్ స్పర్మ్ అన్నట్టు. సో అదే టైంలో ఇఫ్ ద స్పర్మ్ ఎంటర్స్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్, న్యాచురల్గా కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఆర్ ఇన్ సమ్ కేసెస్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే కపుల్స్లో IUI చేస్తారు. సో ఎనీవే వన్స్ ఇట్ గెట్స్ ద యాక్సెస్, ఆ గర్భసంచిలో స్పర్మ్స్ ఎక్కితే దే విల్ స్విమ్ ఇన్సైడ్ ద ట్యూబ్ అండ్ అది ఫర్టిలైజ్ చేసేస్తాయి. ఇదంతా ట్యూబ్లో జరుగుతుంది, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ యూట్రస్, గర్భసంచిలో అవ్వదు అది. సో ఒక్కసారి ఫర్టిలైజేషన్ సక్సెస్ఫుల్గా అవుతే ట్యూబ్ విల్ పుష్ ద ఎంబ్రియో అంటే ఫర్టిలైజ్డ్ oocyte towards the uterus, అది గర్భసంచిలో వచ్చి అతుకుంటుంది. సో ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్ ఎండోమెట్రియోసిస్
ఆర్ ఫర్ ఎనీ రీజన్ దాంట్లో ఏదైనా నీరు వచ్చి జమ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోసాల్పింగ్స్. సో సమ్ కండిషన్స్ ఆర్ దేర్ విచ్ విల్ డ్యామేజ్ ఆర్ బ్లాక్ ద ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ వన్ సైడెడ్ బ్లాక్ ఉంటే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఈవెన్ వన్ సైడ్ బ్లాక్ ఉంటే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బీ దేర్ అరౌండ్ 75 to 80%. సో ఓన్లీ రెండు సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ టు డూ అ స్మాల్ సర్జరీ అండి టు ట్రై టు రివర్స్ ద బ్లాక్. అది కూడా సెలెక్టెడ్ కేసెస్లో వేర్ స్కారింగ్ ఆఫ్ ద ట్యూబ్స్ లేకపోతేనే ట్యూబల్ క్యాన్యులేషన్ అని ఒక చిన్న పద్ధతి ఉంటుంది. చిన్న వైర్, ఫ్లెక్సిబుల్ వైర్ పంపించి ఈ ట్యూబ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు. సో దట్ ఇన్ ఫ్యూచర్ హూ ఎవర్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అది ట్రై చేసుకోవచ్చు వాళ్ళకి. డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే ఇన్ఫర్టిలిటీకి ఖచ్చితంగా దారితీస్తుంది అనుకోవచ్చా? రైట్. సో కొన్ని సిచ్యువేషన్స్లో వీ క్యాన్ ట్రై టు డూ ఒక సర్జరీ, లాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ అని. గర్భసంచిలో ఒక కెమెరా పంపిస్తాం అండ్ పైనుంచి కూడా ఒక కెమెరా. సో వాట్ వీ విల్ డూ ఇస్ విజువలీ అంతా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ట్యూబ్ ఎలా ఉందని. ట్యూబ్ ఇఫ్ ఎక్స్టర్నలీ దాని వాల్స్ అంతే గోడలు అంతా ఇఫ్ దే ఆర్ కరెక్ట్, దెన్ చిన్న ఏదైనా డెబ్రీస్ రిలేటెడ్ బ్లాక్ ఉంటే జస్ట్ ఫ్లష్ చేస్తారు ఒక సలైన్ ఆర్ డై. అండ్ ఫ్లషింగ్ అది ప్రెషర్ తోటి సమ్టైమ్స్ ఆ బ్లాక్ క్లియర్ అవ్వచ్చు, ఆర్ ఇన్ సమ్ కేసెస్ వైర్ పంపిస్తాం. అండ్ ఇన్ కొన్ని కేసెస్లో మొత్తం ట్యూబ్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఇట్ విల్ బీ వెరీ సోలెన్, ఆల్మోస్ట్ బలూన్ అప్ లాగా అయిపోతాయి, బలూన్ లాగా. సో దట్ ఈస్ నాట్ అ గుడ్ ట్యూబ్. అది ఇరివర్సిబ్లీ డ్యామేజ్డ్ ఉంటుంది. అది ఓపెన్ చేసి కూడా లాభం ఉండదు, బికాస్ నాన్ ఫంక్షనల్ ట్యూబ్ లాగా అయిపోతుంది. ఆ సిచ్యువేషన్స్లో వీ విల్ హ్యావ్ టు డూ ట్యూబల్ క్లిప్పింగ్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్ చేసేస్తారు సాల్పింజెక్టమీ. ఒక్కొక్క కేసెస్లో ఈ బోత్ సైడ్స్ ట్యూబ్లో ఇలా ప్రాబ్లం ఉంటే ఫర్దర్గా దే విల్ బి రిమూవింగ్ ట్యూబ్స్. అండ్ ఆ సిచ్యువేషన్లో ఐవీఎఫ్ కంపల్సరీగా అవసరం పడుతుంది. సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రాసెస్లో బేసిక్లీ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు ఫీమేల్ అంటే వైఫ్కి. సో స్కాన్స్ చేసుకుంటారు అండ్ ఎగ్ డెవలప్మెంట్ మానిటర్ చేసుకుంటారు. ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్ ఫాలికల్స్, బేసికలీ ఫాలికల్స్ లోపల ఊసైట్స్ ఉంటాయి. సో ఒక బ్యాచ్ ఆఫ్ ఫాలికల్స్ ఆల్మోస్ట్ 18x18 సైజు వచ్చినాక ఒక ట్రిగర్ లాగా ఇంజెక్షన్ ఇచ్చి చిన్న మత్తు 10 నిమిషాలది మత్తు ఇచ్చి సూది పంపించి అన్ని ఊసైట్స్ తీస్తారు. ఈ ఊసైట్స్ ఒక పిట్రీ డిష్, ఒక టెస్ట్ ట్యూబ్లో కల్చర్ చేసుకుంటారు. అండ్ అదే రోజు సేమ్ డే హస్బెండ్ సెమెన్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఆ సెమెన్ నుంచి వీర్యంది కణాలు తీసి దే విల్ బి ఫర్టిలైజింగ్ ఆ ఊసైట్స్ అన్నట్టు. 3 days or 5 days తర్వాత ఒక ఎంబ్రియో ఆర్ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది. అండ్ గర్భసంచి లైనింగ్ మంచిగా ఉన్నప్పుడు, ట్రిపుల్ లైన్ బాగా థిక్నెస్, దానికి మంచి బ్లడ్ సప్లై ఉన్నప్పుడు ఇది ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఒక 1 cycle ఆఫ్ ఐవీఎఫ్ చేసుకుంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో అడుగుతారు. సో నార్మల్లీ వరల్డ్ వైడ్ కూడా సక్సెస్ రేట్ విల్ బీ అరౌండ్ జస్ట్ 40%. సో 100 మనుషులకి 100 కపుల్స్లో ఐవీఎఫ్ ప్రాసెస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 40%లోనే ఫస్ట్ సైకిల్లో ఛాన్స్ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ నెక్స్ట్ టైం రాదని. మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ ఉంటే కూడా దట్ ఈస్ ద సక్సెస్, బికాస్ అల్టిమేట్లీ అంతా ఎగ్ రిట్రీవల్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ వరకే మనకు కంట్రోల్ ఉంటుంది. బట్ ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్ ఏముంటుంది ప్రెగ్నెన్సీలో అంటే ఇంప్లాంటేషన్. ఈ ఎంబ్రియో పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో బ్లడ్ సప్లై తీసుకోవాలి. అది ఇట్ షుడ్ ఇన్వేడ్ ఇన్ టు ద వాల్ ఆఫ్ ద యూట్రస్. అది ఆ ప్రాసెస్కి ఇంప్లాంటేషన్. సో స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంప్లాంటేషన్ ఎలా దానికి ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీ రేట్ ఎలా పెంచవచ్చు అని. జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే ఇది కూడా మేల్ ఇన్ఫర్టిలిటీలో ఒక భాగం అనుకోవచ్చా? ఎస్. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అజోస్పర్మియా. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాగ్నోసిస్ నిజంగా ఉందా లేదా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ టెంపరీ. సో 2 or 3 రిపోర్ట్స్ అట్లీస్ట్ 1 month or 6 weeks అపార్ట్ అన్ని రిపోర్ట్స్లో జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత కూడా లాస్ట్ అది కాన్సన్ట్రేటెడ్ పెల్లెట్లో ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ నో స్పర్మ్, ఆ సిచ్యువేషన్స్లో అజోస్పర్మియా ఇవాల్యుయేషన్ చేస్తాం. సో ఇవాల్యుయేషన్లో ఏమేమి ఉంటుందంటే దీనిలో 3 types ఉంటాయండి అజోస్పర్మియాలో. ఒక్కొక్క కేసులో జస్ట్ హార్మోన్స్ తక్కువ
ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్లో ఏదైనా డిస్ఫంక్షన్స్ ఉంటే చాలా లో ఉంటాయి FSH LH లెవెల్స్, ఆల్మోస్ట్ జీరో లాగా. సో ఆ సిచ్యువేషన్లో జస్ట్ ఇంజెక్షన్స్ ఇస్తే, జస్ట్ ఆ హార్మోన్స్ రిప్లేస్ చేస్తే ఇమ్మీడియట్గా ఇన్ త్రీ మంత్స్ దే విల్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పర్మ్ కౌంట్. సో ఇది టోటలీ రివర్సబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ సెకండ్లీ సమ్ సిచ్యువేషన్స్ విల్ హ్యావ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈ చిన్న పైప్స్ ఉంటాయి ఫ్రమ్ బీజం, అది వ్యాస్ డిఫరెన్స్ అంటారు, అండ్ ఇజాక్యులేటరీ డక్ట్లో మర్జ్ అవుతాయి. మూత్రం అది యూరిథ్రా అండ్ ప్రోస్టేట్ అండ్ ఇవన్నీ ఒక జాగాలో జాయిన్ అవుతాయి, ఇజాక్యులేటరీ డక్ట్ అని. సో ఇక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బ్లాకేజ్ ఉంటే వీ క్యాన్ ట్రై టు రివర్స్ దట్ బై ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్టేట్ దగ్గర ఇజాక్యులేటరీ డక్ట్ దగ్గర బ్లాక్ ఉంటే ఒక సర్జరీ చేస్తారు, TURED అని, ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు యూజింగ్ కెమెరా. అండ్ ఇన్ సమ్ కేసెస్ మైక్రో సర్జరీ అవసరం పడుతుంది. సన్న ఫైన్ ట్యూబ్ అంటే అది వ్యాస్ ఉంటుంది, జస్ట్ లైక్ లేడీస్లో ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది, జెంట్స్లో వాస్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ వ్యాస్లో 2 సైడ్ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ జాగా కట్ చేసి మళ్ళీ కుట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎనాస్టమోసిస్, VVA అండ్ VEA. సో ఈ పద్ధతి కూడా రివర్సబుల్ ఉంటాయి ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. సమ్ టైమ్స్ బీజం డైరెక్ట్లీ ఇది ఫ్యాక్టరీలోనే దేర్ ఆర్ సమ్ డిఫెక్ట్స్, ఎక్కడ స్పర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఆడనే డిఫెక్ట్ ఉంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ రివర్సబుల్. కొన్ని సిచ్యువేషన్స్లో దానికి ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ రియలీ పాసిబుల్. సో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, వ్యారికోసిల్ డ్యామేజ్ ఉంటే, టెస్టిక్యులర్ అట్రోఫీ ఉంటే వీ క్యాన్ రివర్స్ ద వ్యారికోసిల్. ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ టోటలీ డ్యామేజ్ అండ్ స్మాల్ సైజ్ టెస్టిస్ ఉన్న వాళ్ళు కూడా దేర్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్, టీజే అని ఉంటుంది, అండ్ మైక్రో టీజే. సో ఇక్కడ బీజం మీద చిన్న ఆపరేషన్ చేసి లోపల నుంచి సెమెనిఫెరస్ ట్యూబ్యూల్స్ తీసిన తర్వాత మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తారు. అండ్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా వీ క్యాన్ హెల్ప్ దెమ్ ఫాదర్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్. సో దట్ ఈస్ బై ద ప్రాసెస్ ఆఫ్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ఫాలోడ్ బై ICSI. IVFలో ICSI అనే ఒకటి ఉంటుంది, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ కణాలు దొరికిన తర్వాత వాట్ దే విల్ డూ ఇస్ ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద స్పర్మ్ టు ఫర్టిలైజ్ ది ఎగ్, ఆ ప్రాసెస్ కూడా దే విల్ డూ అండర్ ద మైక్రోస్కోప్. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద టెక్నాలజీ. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో PCOD అండ్ ఒబేసిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. సో PCOS యాక్చువల్లీ చాలా టెన్షన్ పడతారు, బట్ ఇట్ ఈస్ వెరీ కామన్ నౌ డేస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద డయట్, మెయిన్లీ డయట్ ఇండ్యూస్డ్. సో రిఫైన్డ్ షుగర్స్ and fried foods, fatty foods, these have to be completely avoided. For patients irregular periods unte, first of all physical activity is very important. This is the first step andi PCO management lo. Konni patients lo it will be very resistant, అంటే ఎంతైనా డయట్ కంట్రోల్, వెయిట్ లాస్ చేసుకుంటే అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా దే విల్ బీ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్. సో ఆ సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు డూ ద హార్మోనల్ టెస్ట్ అండి. మేల్ హార్మోన్ ఆండ్రోజెన్స్ అని ఉంటాయి. సో వీ హ్యావ్ టు చెక్ అవి లెవెల్స్ హై ఉంటే దేర్ ఈస్ ట్యాబ్లెట్ దట్ క్యాన్ బీ గివెన్, కాంట్రసెప్టివ్ పిల్ లాగా ఉంటుంది. అది జస్ట్ దానికి రెగ్యులరైజ్ చేసుకోవచ్చు పీరియడ్స్ యూజింగ్ దట్ పిల్, అండ్ ఈవెన్ హార్మోన్ లెవెల్స్ వీ క్యాన్ రిడ్యూస్. So and then because of obesity what happens is estrogen is to testosterone ivi ratio hormonal imbalances avutayi, and usually obese patients lo the egg ovary lo andasam lo eggs untayi kada, they will not be forming correctly, develop avvu and rupture avvu, anovulation antaru aa situations lo. So that is the commonest cause of infertility. But with the help of injections, medicines iste definitely అన్ని పేషెంట్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రెస్పాన్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి 49లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? సో ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ కాజెస్ ఉండొచ్చు, బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్. సో థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో, ప్రొలాక్టిన్ అని. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కెన్ ఆల్సో కాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అండ్ మళ్ళీ జనరలీ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఓవేరియన్ రిలేటెడ్, ఆ సిచ్యువేషన్లో ఒక స్కాన్ చేసుకోవాలి. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దే విల్ బీ డూయింగ్ అ ఫాలిక్యులర్ మానిటరింగ్. ఒక ఫర్టైల్ పీరియడ్ ఉంటుంది, ఇట్ ఈస్ ద విండో ఆఫ్ ఫర్టిలైజేషన్. సో ఒక ఫర్టైల్ పీరియడ్ మ్యాప్ చేసుకుంటారు. నెలసరి 2వ రోజు నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తారు ఆఫ్టర్ ద టెస్ట్ రిజల్ట్స్.
అండ్ అన్ని రిజల్ట్స్ నార్మల్ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటే ఎగ్ డెవలప్మెంట్ విల్ బీ కంట్రోల్డ్ బై ద ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్. గొనాడోట్రోఫిన్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది ఎగ్స్ మంచిగా పెరిగినాక దే విల్ బీ asking the couple to meet at a particular specific time and day. So adi trigger injection iche we can expect a higher pregnancy rate even in irregular periods. Ladies suffering from irregular periods, we can expect good pregnancy. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ఎవరికి చేస్తారు, ఐయుఐ ఎవరికి చేస్తారు? రైట్. సో ఐవీఎఫ్ ఈజ్ రిజర్వ్డ్ అంటే అది ఒక హైయెస్ట్ మొడాలిటీ అండి ఫర్ సివియర్ ఇన్ఫర్టిలిటీ కేసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీరో స్పామ్ కౌంట్ ఉన్న వాళ్ళకి జస్ట్ నౌ వీ డిస్కస్డ్ సర్జికల్ స్పామ్ రిట్రీవల్ ఎవరికైనా చేస్తే ఆ సిచ్యువేషన్స్లో కొన్నే కణాలు దొరుకుతాయి. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ చాలా తక్కువ కౌంట్స్ ఉన్నవాళ్ళు కూడా, సో ఎనీ కౌంట్ విచ్ ఈస్ లెస్ దాన్ 7 million per ml, ఆ సిచ్యువేషన్స్లో ఐయుఐ పద్ధతి విల్ నాట్ హ్యావ్ అ గుడ్ సక్సెస్ రేట్ అండి. సో మేల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్లీ ఫీమేల్ ఫ్యాక్టర్లో కూడా బైలాటరల్ రెండు సైడ్ ట్యూబుల్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి ఆర్ ఫార్ ఎనీ అదర్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ ఎండోమెట్రియోసిస్, pelvic infections or unexplained infertility, ఇది వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి. ఈవెన్ చాలా టైమ్ ఐయుఐ ఆర్ న్యాచురల్ సైకిల్స్లో కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్. అన్ని రిపోర్ట్స్ ఆల్సో దే ఆర్ ప్రిటీ మచ్ నార్మల్, బట్ unexplained infertility is also one of the indication. కొన్ని పేషెంట్స్లో సరోగసీ ఆల్సో దే విల్ బీ ప్లానింగ్. యూట్రస్ చాలా చిన్నగా ఆర్ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అలాంటి కేసెస్లో ఆల్సో ఫర్ సరోగసీ వీ క్యాన్ థింక్ అబౌట్ డూయింగ్ ఐవీఎఫ్. డాక్టర్ గారు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనగానే ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అనుకుంటాం, కానీ కొంతమందిలో అబార్షన్స్ చూస్తుంటాం, రికరెంట్గా అవుతుంటాయి. అసలు అలాంటప్పుడు ఏం చేయాలంటారు? రైట్. సో రికరెంట్ అబార్షన్స్కి కొన్ని రీజన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ రీజన్ ఈజ్ కామనెస్ట్ రీజన్ వీ విల్ హ్యావ్ ఈజ్ జెనెటిక్. సో క్రోమోజోమల్ అంటారు. ఈ క్రోమోజోమ్స్ది అనాలిసిస్ చేసుకోవాలి. డైరెక్ట్లీ అబార్టెడ్ టిష్యూ ఉంటుంది బేసికలీ, ప్రెగ్నెన్సీ టిష్యూకి సిజిహెచ్ మైక్రో అని టెస్ట్కి పంపించాలి. సో ఏం ప్రాబ్లం జరిగింది, ఈజ్ ఇట్ ఏ క్రోమోజోమల్ రీజన్ ఫర్ అబార్షన్ అది తెలుసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది కార్యోటైప్ అని జెనెటిక్ టెస్ట్ చేసుకోవాలి. గర్భసంచిది స్కాన్ ఆర్ సమ్టైమ్స్ హిస్ట్రోస్కోపీ చేసుకోవాలి. హార్మోన్స్ అండ్ ఏదైనా క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఇవన్నీ ముందే స్క్రీన్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ దే విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టాక్సోప్లాజ్మా, సైటోమెగలో వైరస్. సో ఇవి ఏమైనా ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ దట్ అబార్షన్ అయిందా లేదా, దట్ వీ హ్యావ్ టు చెక్. అండ్ లాస్ట్లో ఆటో ఇమ్యూన్ కాజెస్ ఆల్సో స్క్రీన్ చేసుకుంటారు కొన్ని బ్లడ్ టెస్ట్ యాప్లా అని. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.